హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ చూసి ఫాలో చేయండి. రెక్కలు లేకుండా ఎగరడం సాధ్యమని చూపించిన బలుపువాపు పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టి చాలా నచ్చింది అంటూ బలంగా వాటేసుకొని చెప్పింది. చలి చుట్టేస్తూ ఉండడంతో ఎంత నచ్చినా ఈ రోజుకి ఇంతే, పద హాట్ వాటర్లో కంపెనీ ఇద్దువు అంటూ సహస్రని లోపలికి లాక్కొచ్చి డోర్స్ క్లోజ్ చేశాడు రాజ్. నాకు ఆకలిస్తోంది రాజ్, నువ్వు ఫినిష్ చేసే, నేను ఫుడ్ ఏదైనా ప్రిపేర్ చేస్తాను అంటూ తప్పించుకోవడానికి చూసింది సహస్ర. నువ్వేమైనా వండి మార్చాలా? స్కిప్ చేయాలని చూసావంటే దెప్ప పగులుతుంది, మూసుకొని రా అని స్మూత్ వార్నింగ్ తో తన ఒంటి మీద డ్రెస్ రిమూవ్ చేస్తూ ఉంటే సైడ్ కి తిరిగిన తన ఒళ్ళంతా బాబు వదిలిన శృంగార సంతకాలు కమిలి రంగు మారి కొత్త ఆభరణాల్లా మెరిసిపోతున్నాయి. అసలే బాత్ టబ్ రొమాన్స్ పిచ్చి, ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికవుతుందో అనుకుంటూ తనని చూసుకుంది సహస్ర. ఆ బుచ్చి హాట్ వాటర్ పూల్లోకి దిగి ఏంటే వెయిటింగ్ అని అడుగుతూనే రమ్మని చేయి చాచాడు. రాజ్ అంటే మొదట్లో ఉన్న భయం ఇప్పుడు అస్సలు లేదు. బట్ ఇది ఏదో తీయగా గిల్లుతున్న ఫీలింగ్ ప్రేమించిన వారి దగ్గర అందరికీ ఉంటుందేమో. బాబు వెయిటింగ్ కి ఇక వాదులాట పెట్టకుండా వాటర్లోకి దిగితే ఏంటే సగం సగం బట్టలతో చంపేద్దాం అనుకుంటున్నావా అని అడుగుతూనే హంసపాప ఒంటి మీద నైట్ డ్రెస్ తీసి విసిరి పారేశాడు. పొగరు నిండిన రాజ్ కనుపాపంలో తన రూపం చూసుకుంటున్న సహస్రకు సిగ్గుతో ముఖం ఎర్రబడింది. ఏ ఆచ్ఛాదనం లేని తన శరీరానికి రాజు దేహాన్ని వస్త్రంగా మార్చుకున్న హంసపాప పూర్తిగా అతని బాహువుల మధ్య ఇమిడిపోతే బయట చల్లటి నీళ్లలో తడిసినప్పుడు రాని వణుకు ఇప్పుడు గోరు వెచ్చటి నీటిలో బాబు బాహువుల మధ్య చేరిన ఆమె శరీరం అంతా ఆక్రమించుకుంది. నేటి వేడిని మించిన వెచ్చదనం రాజ్ పెదవుల స్పర్శలో ఆమె దేహమంతా తిరుగాడుతూ ఉంటే మరొకసారి ఇష్టంగా అతని ప్రేమని స్వాగతించింది. ఏ మాత్రం ఊహించని అనిల్ రియాక్షన్తో విపరీతమైన భయం, అంతకు మించిన కోపం ప్రీతిలో. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్, లీవ్ మీ అని చాచిపెట్టి కొట్టడానికి ఆవేశంగా గట్టి గట్టిగా అరుస్తోంది ప్రీతి. జస్ట్ రిలాక్స్ ప్రీతి, నిన్ను భయపెట్టడానికి రాలేదు అంటూ తనను వదిలి రూమ్ మొత్తం కళ్ళు తిప్పి చూశాడు అనీష్. 5 స్టార్ హోటల్లో లగ్జరీ రూమ్, నాట్ బ్యాడ్ ప్రీతి, నువ్వు ఏ మాత్రం చేంజ్ అవ్వలేదు అని వంకర నవ్వుతో బెడ్ మీద అడ్డంగా పడుకుంటే జస్ట్ గెట్ ఫ్రమ్ హియర్. రాజ్కి 1% తెలిసినా నెక్స్ట్ సెకండ్ నీ ప్రాణం తీస్తాడు అని పిచ్చి ఆవేశంతో అరిచి చెప్తూ ఉంటే ఆల్వేస్ వెల్కమ్ అంటూ లేచిన అనీష్ వాడు హార్ట్ఫుల్ గా 2 సార్లు ట్రై చేశాడు. ఒకసారి విషిత కోసం, ఇప్పుడు సహస్ర కోసం, బట్ 2 టైమ్స్ ఫెయిల్ అయ్యాడు. సో థింక్ యువర్ సెల్ఫ్, ఈ 2 సిచ్యువేషన్స్ లో నేను కరెక్ట్ కనుకే సేఫ్ గా ఉన్నాను అని కాన్ఫిడెంట్ గా అడుగుతూ ఉంటే ప్రీతి నుంచి ఆన్సర్ లేదు. ఇద్దరం ఒకే చోట ఒక్కరి కోసమే ఉన్నప్పుడు రూమ్ రెంట్ వేస్ట్ చేయడం ఎందుకు చెప్పు? నీకు తెలుసు కదా నేను అసలే డబ్బులు లేనివాణ్ణి. జస్ట్ నా కోసం ఈ ఫేవర్ చేయి, నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను, నీ ప్లాన్స్ నీవి, నా ప్లాన్స్ నావి అని డోర్ దగ్గర నిలబడిన ప్రీతికి నవ్వుతూ చెప్పి ఆకలేస్తోంది, ఏదైనా ఆర్డర్ చెప్పు, ఐ నీడ్ రెస్ట్ అంటూ తన పాకెట్లోని ఒక చిన్న బాక్స్ బయటకు తీసి దానిలోని మెడిసిన్స్ మింగుతున్న అనీష్ను కంపరంగా చూస్తోంది ప్రీతి. భయపడకు, డ్రగ్స్ కాదు, నాకు అటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అస్సలు లేవు, ఆ రాజు దించిన బుల్లెట్ కి మెడిసిన్ ఇది అని ఫుడ్ అని కళ్ళు ముడిచి మళ్ళీ గుర్తు చేస్తే నో అని చాలా సీరియస్ గా చెప్పి రైట్ నౌ ఇక్కడ నుంచి వెళ్ళిపోకపోతే ఐ విల్ కాల్ ద పోలీస్ అని వార్నింగ్ ఇచ్చింది. వాళ్ళ పేరు చెప్పి నన్ను భయపెట్టాలని చూడకు, అసలే డమ్మీ పాస్పోర్ట్ తో వచ్చాను అంటూ నవ్వుతూ లేచిన అనీష్ ప్రీతికి దగ్గర కంటా వచ్చి ట్రై టు అండర్స్టాండ్ ప్రీతి, యు ఆర్ నాట్ ఎ కిడ్, నీ బ్రిలియంట్ బ్రెయిన్ కి ఇది ఎందుకు అర్థం కావటం లేదు? అన్నిటికీ తెగించిన వాడిని ఇటువంటి చిన్న చిన్న వార్నింగ్స్ తో నన్ను భయపెట్టాలని చూస్తున్నావా అంటున్నా వాడి వెక్కిరింపుకి ప్రీతిలో ధైర్యం పూర్తిగా సన్నగిల్లింది. ఇక వాడిని భరించడం తప్పదని అర్థమైన ప్రీతి సరే ఇది కూడా ఒకందుకు మంచిదే, వాడి కోసం టెన్షన్ పడి టైం వేస్ట్ చేసుకోకుండా కళ్ళ ముందే ఉంటే వాణ్ణి అబ్జర్వ్ చేయొచ్చు.
ఛాన్స్ దొరికినప్పుడు సైలెంట్గా వీడి చాప్టర్కి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు అని ఇన్నర్లోనే స్ట్రాంగ్గా ఫిక్స్ అయిన ప్రీతి ఇక ఫుడ్ ఆర్డర్ పెడితే తినేసి ఒళ్ళు విరుచుకుంటూ నీకు బెడ్ కంఫర్ట్ కదా అంటూ వెళ్ళి సోఫాలో సెటిల్ అయ్యాడు అనీష్. కళ్ళ ముందు శత్రువుని పెట్టుకుని ఏమీ చేయలేని ఎవ్వరికీ చెప్పుకోలేని తన పరిస్థితికి బెడ్ మీద కూడా ముళ్ళ మీదే ఉన్నట్టుంటే ఇక నిద్ర ఎలా వస్తుంది? అనీష్ నిద్రపోయాడు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా బయటకు వెళ్ళి దీపక్కి కాల్ చేస్తే ప్రీతు చెప్తుంటే విన్న దీపక్ క్షణం వణికిపోయాడు. మ్యామ్, హీఈస్ ఏ సైకో. ప్లీజ్ ఇప్పుడు మీ చేతిలో ఛాన్స్ ఉంది. రాజ్ సార్కి ఫోన్ చేయండి, వాడి నుంచి దూరంగా వచ్చేయండి అని భయపడుతూ సజెషన్ ఇస్తే నో దీపక్, వీడు చనిపోయాడనే రాజ్ అనుకుంటున్నాడు. తనని అలాగే ఉండనివ్వు. నువ్వు కూడా చెప్పకు. వీడు నా వరకు ఇంత ధైర్యంగా వచ్చాడంటే ఏదో ప్లాన్ చేసే ఉంటాడు. ముందు అదేంటో తెలుసుకోవాలి. అప్పటి వరకు ఎటువంటి రిస్క్ అయినా తీసుకుంటాను. బట్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ అని అడిగితే ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ మ్యామ్. ఎటువంటి సపోర్ట్ అయినా చేస్తాను, చెప్పండి అని నమ్మకంగా చెప్పాడు దీపక్. దీపక్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇంపార్టెంట్ అనుకుంటేనే కాల్ చేయి అని చెప్తూ ఉంటే మ్యామ్, ఐ నో యువర్ సిచ్యువేషన్. డోంట్ వరీ అబౌట్ దిస్. నేనంతా పర్ఫెక్ట్గా చేస్తాను. బట్ బీ కేర్ఫుల్. నాకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. మిమ్మల్ని మీరే రిస్క్లో పెట్టుకుంటున్నారు అని భయంగా అంటున్న దీపక్కి కేర్ఫుల్గా సీక్రెట్ హ్యాండిల్ చేయి అని అడ్వైస్ చేసి కాల్ కట్ చేసింది ప్రీతి. తిరిగి లోపలికి వచ్చి చెక్ చేసిన తనకి అనీష్ మంచి నిద్రలో ఉండడం గొప్ప ఉపశమనంగా అనిపిస్తే నువ్వు ఏం ప్లాన్ చేసినా సరే రాజ్కి ఏమీ కాకుండా నేను అడ్డుగా నిలబడతాను అని బలంగా నిర్ణయించుకొని బెడ్ ఎక్కింది. బట్ నిద్ర మాత్రం రాలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ లయబద్ధంగా వినిపిస్తున్న రాజు గుండె చప్పుడుకి వేళ్లతో హార్ట్ మీద తడుముతూ అతని ఛాతీ మీద కళ్ళు తెరిచింది సహస్ర. ఇంకా నిద్రపోతున్న రాజ్ నిద్ర కళ్ళతో తలెత్తి చూసిన తనకి డీప్ స్లీప్ లో నిండు చంద్రుల్లా కనిపించాడు. నిద్రలో కూడా ఏ మాత్రం చెక్కు చెదరని అదే దర్పం అతని ముఖాన్ని ఆభరణంలా పట్టుకొని ఉంటే రాత్రి సంగమంలో అలసిన తన శరీరానికి ఇప్పుడు బెడ్ దిగే ఓపిక అస్సలు లేదు. తనివి తీరని అతని కోరికకి కొలమానం ఇప్పుడు సహస్ర బాడీలో తెలుస్తున్న నొప్పులు. బట్ అతన్ని అలా మైమరుపులో చూస్తున్న తన మనసులో ఇది అని చెప్పలేని ఒక గ్రేట్ ఫీల్. అతని సొంతమైపోయినా తన గురించి తనకే ఒక అద్భుతమైన సంతృప్తి. ఎంత బాగున్నావురా అని అనుకోగానే మనసు నిండుగా చేరిన ఆ సంతృప్తితో పైకి జరిగి ఒగ్గ మీద చిన్నగా ముద్దు పెడితే ఆమె కదలిక సెన్స్ చేసిన రాజ్ చేతులు తన చుట్టూ బలంగా బిగుసుకోగా జారిపోతుందేమో అన్నట్టు జాగ్రత్తగా తనలోకి గట్టిగా హత్తుకున్నాయి. డిస్టర్బ్ చేశానా అనుకుంటూ కలవరంతో చూస్తే లేదు, మంచిగానే నిద్రపోతున్నాడు. నిద్రలో కూడా తనని కదల్లేని విధంగా బంధిస్తున్న అయ్యగారి బలుపుకి నవ్వుకుంటూ ఇంత పిచ్చేంట్రా నీకు? ఈ పిచ్చినే ప్రేమ అంటారు. బ్రతికినంత కాలం ఈ ప్రేమ చాలు నాకు అని తృప్తిగా మరో ముద్దు పెట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా రాజ్ సైడ్ అడ్జస్ట్ అవుతూ ఉంటే వెళ్లకు, చంపేస్తా అంటున్న అతని కమాండింగ్కి ఎలా ఉన్నది అలాగే నేలుక్కుపోయి గమనిస్తే నిద్రలోనే ఉన్నాడు ఇంకా తను. ఏ క్షణమైనా సహస్ర తన నుంచి దూరం అవుతుంది అన్న నిజంలో బ్రతుకుతున్న రాజ్ ప్రతి క్షణం ఆమె కోసం పడే ఆరాటమే ఈ బెదిరింపు. శరీరం నిద్రలో ఉన్నా మనసు మాత్రం ప్రతి క్షణం ఆమె సహచర్యాన్ని కోరుకుంటోంది. ఇది తెలియని సహస్ర సహజమైన అయ్యగారి బలుపు బెదిరింపు అని ఫిక్స్ అయ్యి మూతి ముడుచుకొని నిద్రలో కూడా భయపెడుతున్నావు. ఈడియట్, నువ్విప్పుడు వెళ్ళమన్నా కదిలే ఓపిక నాకు అస్సలు లేదు. లేచాక గుడికి తీసుకువెళ్ళు అంటుంటే కదిలిన రాజ్ సహస్ర గుండెల మీదకు చేరి తన నడుమును 2 చేతులతో చుట్టేశాడు. చంపుతున్నావురా అంటూ అతనికి వీలుగా బాడీని అడ్జస్ట్ చేసుకుని తలలోకి చేతులు చేర్చిన సహస్ర మళ్ళీ నిద్రపోయింది. ఫుల్ స్టాప్ లేని కబుర్లతో నైట్ మొత్తం నాన్ స్టాప్ చిట్చాట్ పెట్టేసిన క్యూటీ బేబీ మైరాతో కలిసి మానస గారితో పాటే అదే బెడ్ మీద నిద్రపోయింది. మానస గారికి కూడా ఇక వాళ్లతో టైం అనేది తెలియలేదు. వాళ్ళ ముగ్గురిని డిస్టర్బ్ చేయకుండా వేరే రూమ్కి వెళ్లారు జయదేవ్ గారు. 9 సంవత్సరాల మైరాతో సమానంగా అల్లరి చేస్తున్న క్యూటీ బేబీని నవ్వుతూ చూస్తున్నారు మానస. నైట్ చాలా లేట్ అయింది, కాసేపు నిద్రపోవచ్చుగా అంటూ వచ్చిన జయదేవ్ గారు మానస గారి భుజం చుట్టూ చేతులు చేరిస్తే ఇటువంటి పిల్ల ఒక్కటుంటే చాలింటికి ఇల్లంతా సందడిగా ఉంటుంది
అని అంటూ ఆయన భుజానికి వాలితే కాళ్ళు చేతులు కలిపేసుకుని వయసు తేడా లేకుండా మైరాను పట్టుకుని నిద్రపోతున్న క్యూటీ బేబీని చూసి మన అభికిచ్చి కట్టేద్దాం, మనతోనే ఉంటుంది అన్నారు ఆయన కూడా. "ఉమ్, అదేదో త్వరగా వాడితో మాట్లాడి చేయండి, ఇంట్లో ఒక పండగ జరిగినట్టుంటుంది" అని ఫ్రెష్ అవుతాను అంటూ వెళ్లారు మానస గారు. భార్య ఆలోచన గురించి ఏమనుకున్నారో వెంటనే అభికి కాల్ చేసి బ్రేక్ఫాస్ట్ కి ఇంటికి రమ్మని చెప్పారు జయదేవ్. ఆ దెయ్యానికి దూరంగా ఉండాలి అంటే అవ్వటం లేదు అని ఫీల్ అవుతూనే ఓకే అంకుల్ వస్తాను అని జయదేవ్ గారి మాట తీసేయలేక చెప్పాడు అభి. అయితే బ్రేక్ఫాస్ట్ టైంకి అభి వచ్చినా క్యూటీ పాప మాత్రం ఇంకా నిద్ర లేవలేదు. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయ్యేసరికి మైరా కూడా స్కూల్కి రెడీగా ఉంటే మైరాను దింపి నేను కోర్టుకు వెళ్తాను, ఈరోజు ఒక ఇంపార్టెంట్ కేసు ఉంది, ఆఫ్టర్నూన్ తర్వాత ఆఫీస్కి వస్తాను అంటూ మైరాని తీసుకుని వెళ్ళిపోయాడు అభి. క్యూటీ బేబీ నిద్ర గురించి కొంచెం కూడా క్లారిటీ లేని మానస జయదేవ్ గారి ముఖాలు మాత్రం వెలవెలపోతున్నాయి. దిండు మీద కాలు వేసి చుట్టుకుని పడుకున్న క్యూటీ బేబీని కళ్ళప్పగించి చూస్తున్న సుజాతమ్మ ఈ పిల్ల నిద్ర లేచేసరికి గంప కింద కోడి చేతిలో కూడా చేరిపోతుంది అని బుగ్గలు నొక్కుంటూ ఉంటే నవ్వుతోంది శాలిని. సుజాతమ్మ, దాన్ని ఏదో ఒకటి అనకపోతే నీకు తృప్తిగా ఉండదే, పెరిగే పిల్లలకి ఆ మాత్రం నిద్ర ఉండాలి, రోజంతా ఎంత చలాకీగా ఉంటుంది, ఈ మాత్రం నిద్రపోకపోతే ఎలా అని క్యూటీ బేబీని సమర్థించారు మానస. సరిపోయింది సంబడం, రాత్రంతా నీ బుర్ర తినేసి ఒళ్ళు తెలియకుండా ఎట్లా నిద్రపోతుందో చూడు, నీకు నచ్చింది కదా అని నెత్తికెక్కించుకోకమ్మా, ఇలా నిద్రపోతే మన అభిబాబు ఏమైపోవాలి అని తెప్పుతూ ఉంటే కావాలంటే నువ్వు కూడా వెళ్ళి పడుకోవే, దాని నిద్రకు పడాడోకు అని మానస గారు కసరడంతో మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది సుజాతమ్మ. ఆ తర్వాత శాలిని హాస్పిటల్కి, జయదేవ్ గారు కూడా చెప్పి ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు. మధ్యాహ్నం మంచం దిగిన మన క్యూటీ బేబీ ఒళ్ళు విరుచుకుంటూ కిందకి వచ్చేసరికి నట్టింట్లో మానస గారితో మాట్లాడుతున్న మమ్మీ కనిపించి షాక్ కొట్టింది. షాక్ లో స్టాట్యూలో మారిపోయిన క్యూటీ బేబీని కాసేపు అలాగే ఉంచి ఇండోనేషియా బాలి దీవుల్లో కళ్ళు తెరిచిన మన బల్పు బాబు దగ్గరికి వద్దాం. సగం నిద్రలో మన సహస్ర ఇష్టంగా అడిగినది బల్పు బాబు చెవిలో పడలేదు. యాజ్ యూజువల్ గా మెలకు రాగానే హంస పాపని తన రొమాన్స్ తో హింస పెట్టడం స్టార్ట్ చేస్తే అబ్బా లేట్ అవుతోంది రాజ్, నీ ఆటలన్నీ వచ్చాక పెట్టుకో అని సన్నటి నడుము ఎరుపు మడతల్లో గిలిగింతలు పెడుతున్న బాబు వేళ్లను అడ్డుకుంటూ కసురుకుంది. లేట్ అంటూ క్వశ్చన్ మార్క్ వేస్తూ కనుబొమ్మలు ముడివేసి దేనికే అని అడిగిన రాజ్లో ఒక వియర్డ్ ఫీలింగ్. టెంపుల్కి రాజ్ ప్లీజ్ వెళ్దాం అని రిక్వెస్ట్ చేస్తూ తన నుంచి దూరం జరుగుతూ ఉంటే అది యాక్సెప్ట్ చేయలేని చిరాకుతో సహస్రం దగ్గరికి లాక్కొని ఎటువంటి ప్రోగ్రామ్స్ నీ ఇష్టానికి ఫిక్స్ చేయకని చెప్పానుగా, 4 days ఎటు కదిలేదు లేదు, నేను ఫుల్గా తినేయాలి అంటూ బ్యాగ్ షోల్డర్ మీద చర్మాన్ని మునిపెట్టి కింద బంధిస్తే నొప్పి అంటూ బాబు చెంపకు చేతులు పెట్టి తోసి విడిపించుకుంది. మధ్యలో ఇలా బ్రేక్స్ వేసావంటే డోస్ పెంచుతా అంటూ ఈసారి గట్టిగానే కొరికి వదిలి హంసపాపను ముందుకు తిప్పుకొని పెదవులు ముడివేసి పైనుంచి షర్ట్ బటన్స్ తీస్తూ ఉంటే ఫాస్ట్ గా కదులుతున్న రాజ్ చేతి వేళ్ళకి తన చేతి వేళ్లతో సంకెళ్ళు వేసింది. వెంటనే పెదవులు వదిలి సీరియస్ గా చూస్తే చిరచిరలాడుతున్న ఆ చూపుల వెనక అయ్యగారి అల్లరి తెలుస్తూ ఉంటే చెప్పుడు ఇదే పిచ్చా, నేను టెంపుల్కి వెళ్ళాలి, తీసుకుని వెళ్ళు అంటూ తెచ్చి పెట్టుకున్న కోపంతో ఆర్డర్ వేసి బెడ్ దిగేసింది. ఇంకేది అవసరం లేనట్టు తన షర్ట్తో మాత్రమే ఉన్న హంసపాప అలా నడుచుకుంటూ వెళ్తుంటే అదుపు తప్పుతున్న హార్ట్ బీట్ తో తనకి దూరంగా ఉండలేక వెనకే వెళ్లి నడుము చుట్టి పైకి లేపి బయటకు పట్టుకొచ్చాడు. ఎండపడ తాకుతున్న ప్రకృతి మనసుకి ఆహ్లాదంగా, కళ్ళకి మనోహరంగా ఉంది. ఎటువంటి పొల్యూషన్ లేని స్వచ్ఛమైన గాలి, సన్నటి మంచు తెరలు, నీలాకాశంలో బూడిద రంగులో పరిగెడుతున్న మేఘాలు, అన్ని వైపుల నుంచి గలగల పారుతున్న సెలయేటి స్వరాలు, కిలకిలా వినిపిస్తున్న పక్షుల కుహు రాగాలు, మనసులో ఎటువంటి చిరాకులున్నా క్షణంలో దూరం చేయగలిగే ప్రకృతి పారవస్యం. పర్వతం అంచుల మీద చేతులు చాపి గుండెల నిండుగా గాలి నింపుకుంటూ కనిపిస్తున్నంత దూరం కళ్ళను పెద్దగా చేసి చూస్తున్న హంస పాప వెనకాలే తనకి 2 వైపులా హ్యాండ్స్ చేర్చి నిలబడ్డాడు రాజ్. నా షర్ట్ లో చాలా హాట్ గా ఉన్నావు హంస, మన బెడ్రూమ్ లో డైలీ ఇలాగే మెయింటైన్ చేయి
అని చెవిలో చిన్నగా చెప్తున్నా బాబు వెచ్చని ఊపిరి గిలిగింతలు పెడుతూ ఉంటే టెంపుల్కి తీసుకువెళ్ళవా అని చిన్న గొంతుతో మళ్ళీ అడిగింది ముద్దుగా. ఏంటే, సెంటిమెంటా అని మృదు గాంభీర్యంగా ప్రశ్నించిన రాజ్ స్వరంలో సన్నటి సీరియస్నెస్. అవును, సెంటిమెంట్ అని చెప్తే రాజ్కి నచ్చదు. తన వరకు ఇద్దరి కలయిక చాలా పవిత్రం, చాలా అపురూపం. ఒక రకంగా దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవడం, మరొక రకంగా కార్యం జరిగిన తర్వాత దైవ దర్శనం మంచిదన్న నమ్మకం. తన ఫీలింగ్ బయటకు చెప్పి కోపం తెప్పించడం ఇష్టం లేక, నీ ఫీలింగ్స్కి, నీ ఇష్టానికి నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను రాజ్. అలాగే నువ్వు కూడా నా ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇవ్వు. చెప్పావు కదా ఏది అడిగినా చేస్తానని అని కార్నర్ చేస్తూ రాజ్కి అభిముఖంగా తిరిగి నిలబడిన హంసపాప అతని మెడ చుట్టూ చేతులు హారెల్లా చేర్చి, నాకు దేవుడి మీద నమ్మకం చాలా ఎక్కువ. నువ్వు ఎలా అయినా అనుకో, ఇది నా ఇష్టం, తీసుకెళ్ళు అని అడిగింది. ప్రశాంతంగా నవ్వుతూ ఉన్న తన మొహంలోకి తీక్షణంగా ఒక క్షణం చూసి, ఓకే గెట్ రెడీ అని చెప్పిన రాజ్ కన్నింగ్ స్మైల్తో లోపలికి వెళ్ళిపోయాడు. అయ్యగారి కోణంగి నవ్వు వెనుక పరమార్థం రోప్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాక కానీ అర్థం కాలేదు హంసపాపకి. ఇది తప్ప వేరే దారి లేదా అంటూ ఏడుపు మొహం పెడితే, టెంపుల్ టెంపుల్ అని క్యూట్ గా నన్ను కార్నర్ చేశావు కదా అంటూ వెనక నుంచి కవిస్తున్నాడు రాజ్. నువ్వు కావాలని చేస్తున్నావు అని గరమైన హంసపాప ప్లీజ్ వేరే దారి చూడు అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, నువ్వు చూస్తున్నదే దారి, పర్టిక్యులర్గా నీ ఫ్యాంటసీ ప్రపంచం కోసం పుట్టిన దారి. కష్టం అనుకుంటే ఎగురుకుంటూరా అనేసి స్టైల్గా విజిల్ కొట్టుకుంటూ హంసపాపని నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయాడు రాజ్. ఓరే మెంటల్, అలా వదిలేసి వెళ్తే ఎలా అని గోల పెడుతోంది సహస్ర. నైట్ మొత్తం నిద్ర లేకుండా హింస పెట్టావు. నువ్వు ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి వచ్చేసరికి ఒక రౌండ్ స్లీప్ వేసుకుంటా అంటూ అటు పక్కకి చేరిన రాజ్ అరిచి చెప్పి ఒక గట్టు మీద సెటిల్ అయ్యి పర్వతాన్ని కానీ కళ్ళు మూసుకున్నాడు. ఆ అంటూ పర్వతాలు దద్దరిల్లేలా అరిచి గోల పెడుతూ, హింస పెట్టేది నేను కాదు, నువ్వే నువ్వే హింస పెడుతున్నావు అని గొంతు చించుకొని అరుస్తూనే, ఇక ఇది తప్ప వేరే గతి లేదు అని కన్ఫర్మ్ చేసుకున్న సహస్ర నెమ్మదిగా రో బ్రిడ్జ్ మీద అడుగు పెట్టింది. హంసపాప తిట్లు జోల పాటలా సెట్ చేసుకొని హాయిగా రిలాక్స్ అవుతున్నాడు రాజ్. గాలి వాటానికి కదులుతున్న బ్రిడ్జ్ మీద వణికిపోతూ భయంగా అడుగులో అడుగు ముందంత కాకపోయినా ఒక 30 గంటకి ఇటు పక్కకి సేఫ్గా ల్యాండ్ అయింది సహస్ర. చెమటలు కక్కుతూ నేల మీద సెటిల్ అయింది. కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకు అంటూనే. కాసేపు కాకపోతే ఒక శతాబ్దం తీసుకో సహస్ర, నేను అస్సలు డిస్టర్బ్ చేయను అని ఉడికిస్తున్న బాబు గొంతులోని అల్లరికి బండబూతులు తిడుతున్న హంసపాప ఎర్రబడ్డ మొహం నిండా చెమట బిందువులు ముత్యాల్లా భలే ముద్దుగా మెరుస్తున్నాయి. తనలోని అన్ని ఫీలింగ్స్ ని, అన్ని తిట్లని కలిపి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు మన బలుపు బాబు. తిని అడ్డంగా సోఫాలో పడుకున్న అనీష్ ఫోన్ రావడంతో, ఓకే ఐ విల్ బి దేర్ ఇన్ లొకేషన్ అంటూ ఫోన్ కట్ చేసి లేచి కోడ్ తగిలించుకుంటుంటే, ఎక్కడికి అని ఎదురొచ్చి నిలబడి సీరియస్ గా అడిగింది ప్రీతి. నువ్వు కాపాడాలని వచ్చినవాడు ఆ పిల్లతో కలిసి బయటకొచ్చాడు అని చెప్పి నేను వెళ్తున్నా, వస్తావా అని కళ్ళు ముడిచి చూస్తూ ఉంటే ఎటువంటి ఆలోచన లేకుండా తన ఫోన్, హ్యాండ్ బ్యాగ్ ఇంకా స్కార్ఫ్ తీసుకున్న ప్రీతి అనీష్తో కలిసి వెళ్ళడానికి సిద్ధపడింది. మరి ఇప్పుడు సహస్ర రాజ్లను ఫాలో అయిన అనీష్ ఏం చేయబోతున్నాడు? ప్రీతి వాళ్ళని సేవ్ చేస్తుందా? అనీష్ గురించి ప్రీతి ఎందుకు రాజు ముందు ఓపెన్ అవ్వడం లేదు? జయదేవ్ మానస గారితో మాట్లాడిన నందిత గారి రియాక్షన్ ఏమిటి? అభిని ఆమె ఒప్పుకుంటుందా? అభి రాజ్ని సేవ్ చేసేందుకు ఏదైనా మార్గం దొరికిందా? ఇండియా వచ్చాక రాజ్ గురించి నిజం తెలుసుకుంటే సహస్ర రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.